గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది. అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. మూవీలో డైలాగ్ విన్నప్పుడు మస్తు కనెక్ట్ అయిన ఉండే. కాకపోతే ఇక్కడ గెలవాలన్నా ఓడాలన్నా ప్రయత్నం ముఖ్యం కదా. నా జీవితంలో చాలా సార్లు ఓడిపోయిన ఉండే. ఇప్పటికీ చాలా మందికి లూజర్ లానే కనిపిస్తుంది. ఏ రోజు గివ్ అప్ ఇవ్వబుద్ధి కాలే. చిన్నప్పుడు సింగర్ కావాలని పెద్ద కోరిక ఉంటుండే. అప్పట్లో పాటలు పాడి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తుండే. ఒకరికైనా మన గొంతు నచ్చకపోతుందా? కొంతమంది తిట్టిర్రు, కొంతమంది నవ్విర్రు. అరే ఏమైంది రాబోయే మీ ఓనికి ఏమైనా పిచ్చి లేచింది అని కూడా అడిగారు. కర్టెన్స్ అనేది ఇంటికి ఒక బ్యూటీ స్పాట్ లాగా చాలా హైలైట్ చేస్తుంది. డీటెయిలింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటే 2 పన్నాలు తీసుకొని స్టిచ్ చేసినా కూడా దాని లెవెలింగ్ అప్ అండ్ డౌన్ కూడా కాదు. కర్టెన్స్ హైలైట్ రావాలంటే ఫ్యాబ్రిక్ కన్నా కూడా మేజర్ గా స్టిచ్చింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మన దగ్గర ప్రొఫెషనల్ స్టిచర్స్ ఉంటారు. పాటలు వాడు ఆపేసేసి నా లైఫ్ లో నా పని నేను చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చి అన్న మీ వాయిస్ బాగుంటది అని అంటారు. అప్పుడు సింగర్ గా ఆడిషన్స్ కూడా ఇచ్చినుండే, మనం ఒకటి దేకలే. ఇప్పుడు అదే వాయిస్ కొన్ని లక్షల మంది వింటున్నారు. బహుశా ఓడి గెలవడం అంటే ఇదేనేమో అని అనిపించింది. గెలుపు చరిత్రలో గుర్తుంటుందో లేదో తెలియదు కానీ నా జీవితంలో అయితే గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ వాయిస్ నా జీవితాన్ని మార్చేసింది.